ఓటీటీ బిజినెస్ తగ్గింది అంటున్నారు, కానీ నిజానికి తగ్గలేదు. తీసుకునే వాళ్ళు జాగ్రత్త పెంచారంతే. ఏది పడితే అది తీసుకోకుండా కావాల్సిన సినిమా కోసం ఖర్చుకు వెనకాడట్లేదు. అలా ఈ మధ్య కొన్ని తెలుగు సినిమాలకు రికార్డ్ ఓటీటీ రైట్స్ పలికాయి. హీరోల మార్కెట్ సైతం దీనికి హెల్ప్ అవుతుంది. సెలెక్టివ్ గా జరుగుతున్న ఓటీటీ బిజినెస్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కరోనా తర్వాత నిర్మాతలకు దొరికిన అనుకోని వరం ఓటీటీ రైట్స్. దానికి ముందు కేవలం శాటిలైట్ రైట్స్ పైనే ఆదాయంగా ఉండేది, కానీ ఓటీటీ వచ్చాక అంతా మారిపోయింది. కానీ ఏడాది నుంచి డిజిటల్ సంస్థలు కూడా ఏ సినిమా పడితే దాన్ని తీసుకోవట్లేదు. మునుపట్ల రేట్లు ఇవ్వట్లేదు. చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. తాజాగా అఖండ 2 ఈ లిస్టులో చేరిపోయింది. బాలయ్య ఉన్న ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన సినిమా వస్తే 100 కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అఖండ 2 పై కూడా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ తాజాగా 80 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ డీల్ ఇది. దీనికంటే ముందు ఓజీ, RRR, పుష్ప, కల్కి, దేవర లాంటి సినిమాలే టాప్లో ఉన్నాయి. గతేడాది పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి 270 కోట్లకు అమ్ముడైంది. అలాగే కల్కి సినిమాకు 250 కోట్లు, RRR కు 225 కోట్లు, దేవరకు 155 కోట్ల వరకు రైట్స్ వచ్చినట్లు అంచనా. రేటు కాస్త అటు ఇటుగా ఉన్న రేంజ్ మాత్రం ఇదే. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ బిగ్గెస్ట్ డీల్ సొంతం చేసుకుంది. దీని రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ 92 కోట్లకు సొంతం చేసుకుంది. అఖండ 2 రైట్స్ 80 కోట్లు పలకడంతో ఓటీటీ డీల్ పై టాలీవుడ్ లో చర్చ మళ్లీ మొదలైంది. వాళ్లు తీసుకుంటున్నారు, కానీ వాళ్లకు కావలసినవే ఎంతైనా ఇచ్చి తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్పిరిట్, రాజాసాబ్, SSMB 29, డ్రాగన్ లాంటి భారీ సినిమాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ఓటీటీ సంస్థల డీలింగ్స్ మామూలుగా లేవిప్పుడు.